హైదరాబాద్ ఉప్పల్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో నారీ వందన్ యాత్రను నిర్వహించారు. ఉప్పల్ వీటీ కమాండ్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు జరిగిన ఈ యాత్రలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలో మహిళల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషికి మహిళల తరఫున ధన్యవాదాలు తెలిపేందుకు నారీ వందన్ యాత్రను చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని శిల్పారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ చైతన్య హరీష్, రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి, వెంకట్రావు, ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ అనిత, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు నారీ శక్తి వందన్ ర్యాలీ అని మహిళల్ని ప్రోత్సహిస్తూ మహిళల్ని ఎంపవర్ చేస్తూ మేము ఈ యొక్క ర్యాలీని ఉప్పల్ అసెంబ్లీలో అన్ని డివిజన్లు ఇన్వాల్వ్ చేస్తూ మహిళలందరం ఈ యొక్క ర్యాలీని ప్రధానమంత్రిని అభినందనలు తెలుపుకునే దిశగా మేము ఈ ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని అసెంబ్లీ నుంచి మహిళలు, ముఖ్యమైన మహిళలందరూ పాల్గొనడం జరిగింది. మన రామంతపూర్ కార్పొరేటర్ శ్రీవాణి గారు, చేత్నా గారు, హబ్సిగూడ కార్పొరేటర్ చేత్నా గారు, అలాగే అసెంబ్లీ కన్వీనర్ అనిత పద్మారెడ్డి గారు, జిల్లాలో ఉన్న ముఖ్య నాయకురాలు ప్లస్ డివిజన్లో ఉన్న మహిళా మోర్చా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. ఈ యొక్క యాత్ర ఉద్దేశము మహిళల గురించి ఏదైతే నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కూడా తెలియాలని, వారు చేస్తున్న స్కీమ్సే కానీ ఏవైనా కానీ ప్రజల్లోకి అందరికీ తెలియాలని ఒక అవగాహనతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల ఆలోచించినట్టు ఇంతవరకు ఏ ప్రధాని ఆలోచించలేదు. స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ ఫస్ట్ 2014లో ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు మహిళల ఆత్మగౌరవం కాపాడే దిశలో ఆయన ఫస్ట్ 34 లక్షల టాయిలెట్స్ మన తెలంగాణలో ఆయన చేపించడం జరిగింది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించి మన దేశం ఇంకో దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే దిశలో మనము ముందుకు తీసుకెళ్లిన ఘనత మనం నరేంద్ర మోడీ గారిది. అలాగే ఎకానమీకి వచ్చేసరికి కింది నుంచి 5వ స్థానంలో ఉన్న మనని పైనుంచి 5వ స్థానం తీసుకొచ్చిన ఘనత మన నరేంద్ర మోడీ గారిది. అలాగే పథకాలకి సంబంధించి సుకన్య సమృద్ధి యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, తర్వాత ఆయుష్మాన్ భారత్, ఇట్లాంటి ఎన్నో పథకాలలో మహిళలు కూడా పెద్ద ఎత్తున లబ్ధి పొందడం జరిగింది. కరోనా టైంలో ఇబ్బంది పడుతున్నారు, ఆహారానికి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని పొడిగిస్తూ 2028 వరకు కూడా ఇప్పటికీ కూడా మనకి రేషన్ ప్రతి మనిషికి 5 కిలోలు వచ్చేలాగా మన నరేంద్ర మోడీ గారు చూశారు. అంటే ఇంతగానము ఏ ప్రధానమంత్రి చేయకపోయి ఉండొచ్చు. అలాగే ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తూ త్రిపుల్ తలాక్ని తీసేయడం జరిగింది. దానివల్ల ముస్లిం మహిళలు కూడా చాలా బెనిఫిట్ పొందారు. సో దానికి అదే కాకుండా 33% పాలిటిక్స్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పేసి 33% రిజర్వేషన్ కూడా మొట్టమొదట ప్రధానమంత్రి గారే మహిళల గురించి ఆలోచించింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలలో మేము రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా మా ఎజెండా ఉంటుంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలుపు దిశగా మొత్తం 17 సీట్లు మేము కైవసం చేసుకునే దిశగా మహిళా మోర్చా పనిచేస్తుందని వీళ్ళందరి తరఫున నేను చెప్పడం జరుగుతుంది.